మా గురువులకు పాదాలు వందనం. అందరికీ నా తమ్ముడు కృతజ్ఞతలు. ఎందుకంటే నా యొక్క సంతోషం కోసం మీకు అనేది క్రియేట్ అయ్యింది. అందుకోసం ఈరోజు అందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నేను 8th క్లాస్ నుండి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివాను. కానీ మేడం దగ్గర మాట్లాడాక కూడా కలవాలి అన్న ఒక చిన్న కోరిక. అది గర్ల్స్ నుంచి 2021లో స్టార్ట్ చేస్తే బాయ్స్ 2023లో యాడ్ అయ్యారు. అది మేము మనం 2025లో గట్టిగా చేసుకుంటున్నాం. కానీ దీంట్లో చాలా కష్టపడి నేను స్టార్ట్ చేస్తాను. అంతే, కొంతవరకు హెల్ప్ చేస్తాను. కానీ చాలా కష్టపడిందంటే గర్ల్స్ నుంచి భాగ్య. నేను వీళ్ళను చిన్న కానుకతో సత్కరించాలనుకుంటున్నా. ప్లీజ్ భాగ్య స్టేజ్ కి రావాలని కోరుకుంటున్నాను. ఈ సెక్షన్ చాలా తక్కువ. కానీ నా స్కూల్ వల్ల నా ఫ్రెండ్స్ క్రియేట్ అయ్యింది. నాకు చాలా డిప్రెషన్ అనుకున్నా. నా స్కూల్ ఫ్రెండ్స్ నన్ను వదలలేదు. అలాగే ఫ్రెండ్స్ రుక్మిణి, చంద్రకళ ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే సంతోషంగా అందరూ ఉంటారు. బాగా ఉంటుందంటే చిరుకాలంలో స్నేహం నిలిచిపోతారు. ప్లీజ్ వాళ్ళ కూడా స్టేజ్కి రమ్మని చెప్తున్నాం. ప్లీజ్ నువ్వు లేదనవా? చాలా చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కళ నెరవేరుతుందా లేదా అన్నట్టు డౌట్ తోటి స్టార్ట్ చేసినాం. కానీ ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా థ్యాంక్స్. అందరూ మాట్లాడాలి. కానీ నేను సార్ కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కొండరెడ్డి సార్కి. ప్లీజ్ చాలా. అసలు నేను ఉన్నది 3 years కానీ అందరు చాలా గుర్తుపెట్టిన నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. అసలు నేనే ఎవరు గుర్తుపట్టలేదు, అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. చాలా థ్యాంక్స్ అందరికి. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి సత్యగారి గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. 10th class together, we celebrate not only the memory we have made but also the remarkable journey we have shared together. These past years have been filled with laughter, learning and a bond that will forever connect us. Remember those first nervous days in class, the excitement of new friendship and the thrill of taking challenges of exam. We have grown so much together, pushing each other to reach our potential. Let's not to forget the invaluable guidance of our teachers, who have been our mentors, supporters and sometimes even our cheerleaders. నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం మన ఒక ఇబ్బంది ఏంటంటే I'm government employee, nursing officer. టీచర్స్ అండ్ సార్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఇన్విటేషన్ ని తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు సార్ వాళ్ళకు థ్యాంక్ యూ సార్ అండ్ మేడం. వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. సెవెంత్ స్టేజ్ మీదకి వచ్చి 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమాండ్ ఆఫ్ డాన్స్.
ఆస్తున్నటువంటి నా చిన్ననాటి గురువులకు పాదపద్మములకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాతో పాటు 10వ తరగతి వరకు చదువుకున్న నా చిన్ననాటి స్నేహితులకు మరియు భౌతికంగా మన ముందు లేకపోయినా మన మనసులో శాశ్వతంగా నిలిచిపోయే మన గురువులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేటికి 16 సంవత్సరాలుగా దూరంగా ఉంది మనమందరం ఒకే దగ్గర గ్యాదర్ కావడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. కవిత గారిని స్టేజ్ పైకి వచ్చేసి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు గారికి నా పాదాభివందనాలు. నా పేరు ఈశ్వరమ్మ. 16 years తర్వాత మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. నాకు 2 పిల్లలు, పాప 5th class, బాబు 3rd. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ప్రస్తుతానికి హౌస్ వైఫ్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. సిస్టర్స్, ఇప్పుడు మన ఈశ్వరమ్మ మాట్లాడుతూ నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి చెప్పారు. దానికి సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తున్నా. నెవర్ గివ్ అప్. ఓకే, రీసెంట్గా మొన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో కానీ గురుకులాల్లో కానీ చాలా వరకు 50 to 60% మోర్ దెన్ 40 years వరకు ఉన్న వాళ్ళు కూడా అచీవ్ అయ్యారు. ఫ్రెష్గా జాబ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మనకు హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే మన యొక్క డ్రీమ్స్ మనం ఎప్పుడు గివ్ అప్ చేయదండి. మనం కూర్చుంటే ఖచ్చితంగా కష్టపడి అన్నట్లు ఈ రోజు కాకుండా రేపు ఏదో రోజైనా ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. గివ్ అప్ చేయదని చెప్పేసి నా తరఫున మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శిరీష గారిని స్టేజ్ పైకి వచ్చేసి 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. Teacher, my staff members, thank you for this opportunity. I'm very happy today. ఎందుకంటే నేను చాలా దూరం నుంచి గోవా నుంచి ప్రయాణం చేసి టీచర్లను కలవాలని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. మార్నింగ్ 9:30 నుంచి నేను 10:30 లోపల ఇక్కడ ఉన్నాను. ఇంకా పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే మా హస్బెండ్ నన్ను వెంట పెట్టుకొని తీసుకొచ్చి మరి ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. నాకు అదే హ్యాపీగా ఉంది. నాకు ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నానో లేదో నాకు అస్సలు కూడా గుర్తులేదు. ఎందుకంటే ఎక్కువ ఆటలు జ్ఞాపకం ఉండే చిన్నప్పటి నుంచి నాకు ఆ మెమరీస్ ఎక్కువ. నాకు చదువుకున్నానేమో కానీ రీసెంట్ నా బిడ్డ పుట్టినాక నాకు చదువు విలువ చాలా బాగా తెలుస్తుంది. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, అయ్యో నాకు హిందీ రాకపోయాని ఏడుస్తున్నాను. అప్పుడు గోవాలో ఆల్మోస్ట్ హిందీ ఇంగ్లీషే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాక నేను 3 months బయటికి రాలేకపోయినా, మా హస్బెండ్ తీసుకెళ్ళి కూడా రాలేదు. నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా హిందీ మాట్లాడాలి ఖచ్చితంగా. అక్కడ ఎక్కడికైనా ఏదైనా షాపింగ్ చేయాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలి. నాకు చాలా సమస్య అయిపోయినప్పుడు. కానీ నాకు అప్పుడు అవసరం నేను చాలా మిస్ అయిపోయాను. చాలా మిస్ అయిపోయాను. కానీ 30 days హిందీ బుక్ తీసుకొని చదువుకున్నాను నేను. ఖచ్చితంగా ఎట్లనన్నా కనీసం నా ఫ్రెండ్స్, నా హస్బెండ్ ఫ్రెండ్స్ కలవడానికి నేను హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు హిందీ కాదు ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను ఖచ్చితంగా. నా బిడ్డలకి ఇప్పుడు హిందీ కూడా నేనే నేర్చుకుంటాను. ప్రశాంత్ బాబాలో ఇంగ్లీష్ కూడా నేనే నేర్పించుకుంటాను. కానీ క్లాస్లో నేర్చుకుంటానేమో కానీ ఆ రోజు హిందీ టీచర్ మౌని మేడం, ఆ రోజు నేను చాలా మిస్ అయిపోయాను. నేను మమ్మీ ఇదేదో సాల్వ్ చేసి చెప్పు నాకు అది ఖచ్చితంగా కావాలి. కానీ రాదు బిడ్డ, నాకు హిందీ రాదు, హిందీ రాదు, తెలుగు నా సైడ్ తెలుగే ఉంటుంది ఆల్మోస్ట్ అని చెప్పుకున్నాను. కానీ నా బిడ్డలు అనేవాళ్ళు ఏం చదువు మమ్మీ ఇది తెలుగు చదువు అన్నారు నన్ను. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఇంగ్లీషే. ఆడవారి స్పీచ్ అన్న మదర్ స్పీచ్ అన్న కూడా ఇంగ్లీషే మాట్లాడాలి. నాకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. కానీ నా బిడ్డలే నాకు పెద్దగా ఇప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు.
అది చాలా హ్యాపీ, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నాకు ఆ గోల్ ఉంటే నేను ఇంత దూరం నాకు 15 years తర్వాత మీ ఫ్రెండ్స్ మీ టీచర్ అంతా కలుస్తున్నారు కదా, నేను ఖచ్చితంగా నేను రేపు రీచ్ చేస్తాను. నా హస్బెండ్ తీసుకొచ్చాడు. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ మై హస్బెండ్, మై హబీ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ టీచర్స్, మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. సార్ వరప్రసాద్ సార్ కూడా చాలా మిస్ అయ్యాను. మీ వల్ల నేను 3rd ప్రైజ్ గెలుచుకున్నాను టీచర్స్ అయినప్పుడు. నేను ఎప్పుడు గ్రూప్ లో అదే డిస్కషన్ చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఉంది. రామస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు గౌసియా నువ్వు గ్రూప్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ. సన్మానం చేద్దాం అనుకున్నా, టైం లేదు. టైం లేదు. సన్మానం చేసుకుందాం, సరేనా? చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు పేరు పేరున పలకరియాలనిపిస్తుంది, కానీ అందరు కొంచెం లావ్ అయిపోయారు. అసలు ఎవరు గుర్తుపట్టడానికి కూడా వస్తలేదు. అండ్ సార్ మా టీచర్ ఖచ్చితంగా అట్లానే ఉన్నారు, అసలు మారలేదు. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టాను. నేను అందరు పలకరించాను. అందరు నేనేం గుర్తుపట్టలేకుండా అయిపోయాను అన్నారు. అందుకే నేను తిరిగి నేనే పోయి మాట్లాడినా. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. నాకు విలువైన టైం కొంచెం ఉంది, అందరూ మాట్లాడడానికి టైం ఇవ్వాలి కాబట్టి నేను ఇంతలోనే ముగియాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. మన శిరీష గారి లైఫ్ ప్రూవ్ చేసింది. మనం నేర్చుకోవడానికి వయసు అనేది ఏ సులువులైనా, లెర్నింగ్ అనేది చనిపోయే చివరి నిమిషం వరకు కూడా నువ్వు నేర్చుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసిన. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంజుల వెంకయ్యపల్లి గారు స్టేజ్ పైకి వచ్చి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, ఉపాధ్యాయ బృందానికి పాదాభివందనాలు. నా పేరు మంజుల వెంగళాయపల్లి. నా తోటి విద్యార్థులకి అందరికీ శుభాకాంక్షలు. నాకు 2 అమ్మాయిలు. మా హస్బెండ్ ఆర్మీ రిటైర్. నేను 11 years హస్బెండ్ లేకుండా చాలా దూరంగా ఉండి ప్రతి సిచ్యువేషన్ని చాలా కష్టంగా ఫేస్ చేశాను. ఆ లైఫ్ ఎట్లుంటుందంటే చాలా బాధగా ఉంటుంది. ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. 11 years తర్వాత రిటైర్మెంట్ రావడం, 2 అమ్మాయిలతో ఒక్కరు ఉండడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను చదివిన నా చదువులో నేను కూడా తెలుగు తప్ప నాకు మిగతా సబ్జెక్ట్ నేను చాలా డల్లో ఉన్నాను. మా పెద్ద అమ్మాయి ఏమంటుంటుందంటే అప్పుడప్పుడు మ్యాథ్స్ చెప్పు మమ్మీ అంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రాకపోతే నాన్న నేను వెళ్ళేటప్పుడు తెలుగు మీడియం నాన్న ఇంగ్లీష్ కాదు కదా అంటే, అప్పుడు అంటారు కదా మా పెద్ద అమ్మాయి, ఏంటి మమ్మీ చిన్న ప్రాబ్లం కూడా రావట్లేదు ఏంటి మ్యాథ్స్ అంటుంది. అప్పుడు నేను చెప్తాను, మా అన్నయ్య మాతో పాటు ఉంటాడు, మామయ్య వచ్చిన తర్వాత చెప్తాలే నాన్న అంటే, మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు ఎప్పుడైనా మా స్కూల్లో తెలుగు టీచర్గా జాయిన్ అవ్వు మమ్మీ అనేసి అంటుంటుంది. అప్పుడు స్టడీ వాల్యూ తెలియదు. ఇప్పుడు చాలా మా పిల్లలతో నేనేం చెప్పలేనప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఇంటర్ కంప్లీట్ చేస్తాను. నేను ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్. లైఫ్ అయితే బాగుంది. మీకోసం చిన్న పాట పాడాలనుకుంటున్నాను. నిన్నే తలచి కనుల జడిలో తడసి రేయి నాకు కనుల గుణకు లేకుండా పోయింది. నసయింది తలుపు మరిగి తిరిగి ఉండపోయింది. తలుపుతో తలుపు చిక్కిపోయేది. ప్రణవించును ప్రణయమా నీకు సడీరి ప్రియతమా. వాళ్ళు కనుల దానా వాళ్ళు కనుల దానా చెప్పు నా ప్రాణించుకోన నీ రూపు చూసి శిలను అయిపోయింది. ఒక మాట మూగమోతిని.
మిగితే యోగాల పలక ఇట్లా శిల్పాల పలక అదంతా సిగ్గుల పలక మిగితే యోగాల పలక ఇలా శిల్పాల పలక అదంతా సిగ్గుల పలక కనుల దాన వాళ్ళ కనుల దాన విలువ చెప్పు పైన నా ప్రాణమిచ్చుకోన పేరు చూసి వెలువైతినే ఒక మాట రాక మూగబోతినే. మీ యొక్క మంచి పాటతో మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేసినందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హసీనా పాన్గల్ గారు వచ్చేసి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ కళ్యాణ్ గారు గోపాపూర్ ప్లీజ్ కళ్యాణ్. అనిల్ కుమార్ దాస్పల్లి ఆయన వచ్చేసి 2 మాటలు మాట్లాడాల్సిందిగా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గురువులందరికీ అండ్ మై డియర్ అంకుల్స్ అండ్ ఆంటీస్, ప్లీజ్ 2 minutes మాట్లాడతా. 1 minute పండుగ మాట్లాడాలి పర్మిషన్. మా నేమ్ ఇస్ అనిల్ ఫ్రమ్ దవాజపల్లి. నేను కొంతమందికే తెలుసు, బట్ మీరందరూ నాకు బట్ ఏంటి అంటే నేను నా ఇంటర్మీడియట్లో నేను ఒక కమ్యూనియన్, బట్ క్లాస్లో ఒక 70% బాగానే చదువుతుంది. 10th క్లాస్లో అయితే నేను ఒక బ్యాక్ బెంచర్ స్టూడెంట్. నేను ఇంటర్వ్యూ అందరికీ బాగా తప్పలేదు, అందరు నన్ను బాగా రెస్పెక్ట్ ఇచ్చేవారు, నేను కూడా అందరికి రెస్పెక్ట్ ఇస్తాను. బట్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతానికి నేను పెద్ద ఇంటర్వ్యూలో జాబ్ చేస్తున్నాను. BDM అంటే బిజినెస్ ప్రిపేర్ మేనేజర్. నాకు 4 members రిపోర్టింగ్ చేస్తారు. MSc కెమిస్ట్రీ కంప్యూటర్ అండ్ PHR కాలేజ్ మహబూబ్ నగర్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్లీపింగ్ పార్ట్నర్గా ఫార్మా పెట్టుకున్నా. ఒక 10 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రీసెంట్గా. మ్యాటర్ ఏంటంటే నేను కూడా 0 స్టేజ్ నుండి వచ్చిన. బట్ ఇక్కడ ఇద్దరు నా దోస్తుల గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఒకటి ఏంటంటే రాంబాబు, నా ప్రియమిత్రుడు. నాకు 2016లో జాబ్ వచ్చింది. అది ప్రైవేట్ కంపెనీలో చిన్న డాక్టర్ రెడ్డిస్. ఫస్ట్ స్టార్టింగ్. ఆఫ్టర్ దట్ డిలైట్ బయో ఫార్మా, ఆఫ్టర్ దట్ సన్ ఫార్మా, ఆఫ్టర్ దట్ పెద్ద ఇన్ఫెర్టిలిటీ. ఐడియా ఉంటుంది సార్ మీకు. సో ఏంటంటే రాంబాబు, నేను 0 నుండి వచ్చిన కదా, రాంబాబు అనుకోడు -000 నుండి వచ్చింది. అతని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇక్కడ అతను నేను చూసినా. అతనికి నేను అక్కడ వ్యాపారాలు ఏరియాకు డాక్టర్లో మీట్ అయ్యేటప్పుడే అక్కడికి వెళ్ళి చూసిన. అతను చిన్న గుడిసె, చిన్న పిల్లలు, మేఘన తన కూతురు పేరు. చిన్న గుడిసె, మొత్తం దోమలు, పాపం అతను చూస్తే చాలా చాలా బాగా అనిపించింది. అప్పటికి నా శాలరీ 30,000. శాలరీ గురించి చెప్పినందుకు. బికాజ్ ఏంటంటే రాంబాబు క్లాస్లో ఒక రేంజ్ ఉండేటోడు, బాగా చదువుతాడు, చుట్టుకుండేటోడు. ఏం రాంబాబు ఉంది ఆయన అసలు రాంబాబు అని గుర్తుపట్టి, నేను రాంబాబు గుర్తుపట్టలే యాక్చువల్గా. బాబు ఏంద్రా ఒక్కొక్క లైఫ్ ఇలా ఉన్నాయి బాబు అనుకున్నాను. అప్పటికి నేను ఇంగ్లీష్ కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది. కాకపోతే నా మాటల వల్ల నాకు జాబ్ తీసుకున్నాను. నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్దగా తెలియదు. తర్వాత నేర్చుకున్నా. ఇప్పుడు నా మిత్రుడు చెప్పినట్టు ఏదైనా సాధించాలనుకుంటే కొంచెం కృషి కసి 2 ఉండాలి. ఇష్టంతో చదవాలి, కష్టంతో చదవాలి, అలా నాన్సెన్స్ ఇచ్చట్టు. మనుషుల కూడా కసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్ముకోవాలి, నువ్వు చేసే పని నమ్ముకోవాలి, ఇష్టపడాలి. వాస్తవానికి రాంబాబు గురించి చెప్పాలంటే ఆయన ఇప్పుడు 1.5 crores పెట్టి ఇల్లు కొన్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిన నేను ఆయన బిజినెస్ వచ్చేసిందో కబాబ్. యాక్చువల్గా నాకు ఎవరు రోల్ మోడల్ కాదు, నా స్నేహితుడు నా రోల్ మోడల్. నా ఫ్రెండ్ రాంబాబు నా రోల్ మోడల్. ఆయన నాకు ఇన్స్పిరేషన్. సెకండ్ వచ్చేసి నా మిత్రుడు కుమూర్తి. అతను కూడా అసలు సేమ్ సిచ్యువేషన్. కుమూర్తి కూడా మ్యాథ్స్ 7th క్లాస్లో మా ఊళ్ళో చదివేటప్పుడు కుమూర్తి అక్కడ కూర్చునేవాడు. మేము అందరూ కూర్చుంటే కుమూర్తి అక్కడ కూర్చునేవాడు. ఇది కుమూర్తి కూడా నాకు రోల్ మోడలే. యాక్చువల్గా సార్ కుమూర్తి అన్నాను. సార్ కుమూర్తి సార్ ఈజ్ లెక్చరర్ ప్రజెంట్ నౌ.
మ్యాటర్ ఏంటంటే కుటుంబం కూడా కసితోనో కృషితోనో పైకి వచ్చింది. నేను ఇద్దరు కళ్ళతోనో చూసినాను. మ్యాటర్ ఏంటంటే నాకు తెలిసిన బెస్ట్ అండ్ బెస్ట్లో వీళ్ళు మంచిగా బెస్ట్గా అండ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కృషి బాగుంది వాళ్ళ. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు గట్టిగా వాళ్ళని నమ్ముకున్నారు. ఇక్కడ నేను ఎందుకు వీళ్ళ గురించే చెప్తున్నా అంటే మీరు ఏ రంగంలోనైనా ఉన్నాడు, ఫార్మర్ కానీ డ్రైవర్ కానీ సంథింగ్ ఎనీ ప్రొఫెషన్, బట్ దాన్ని కసితో చేసుకుంటే అందరూ సక్సెస్ అవుతారు. మ్యాథ్ ఏంటంటే వేరే వాళ్ళకి తోచుకోకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉంది మన లైఫ్, మీ లైఫ్ ఎలా ఉంది అట్లా కంపారిజన్ చేసుకోండి మీరు మీకు, అంతేగాని వేరే వాళ్ళతో ఎవరితోనో పోల్చుకోకండి. హార్ట్లీ వెరీ వెరీ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. For your motivation speech. And next one, B. Krishna from Kalvarada. Please come on to the dais. B. Krishna, please come on to the dais. Support me, అందరూ సపోర్ట్ చేయండి మీరు. అదేవిధంగా మన ఫ్రెండ్స్ మన దోస్తులకు కూడా కృతజ్ఞతలు. మీరు చాలా దూరం నుంచి వచ్చినారు. అదేవిధంగా ఎంతో ప్లాన్ సక్సెస్ చేయడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు బి కృష్ణయ్య కల్వరాల. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని ప్లీజ్ గో టు కమ్ ఆన్ టు ద డైస్. చప్పట్లు కొట్టాలి ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు గోపి, మా వెంకటాపూర్. నేను శ్రీరంగం హాస్టల్ నుంచి పాండాల వచ్చిన. పాండగ గురించి చెప్పాలంటే అసలు మర్చిపోయిన క్షణాలు పాండగ. ఎందుకంటే శ్రీరంగపూర్లో గడిపింది వేరే, ఇక్కడ వచ్చినాక నేను నేర్చుకుంది చాలా. ఒక ఎడ్యుకేషన్ వాల్యూ అంటే ఏంటో ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ముఖ్యంగా చెప్పాలంటే పాండగలో వెళ్ళడానికి మెయిన్ రీజన్ రాజమాల మోహన్ శేఖర్. మేము అప్పుడు ఫస్ట్ శ్రీరంగపూర్ నుంచి పాండగలకు వస్తే ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు మమ్మల్ని, అంటే అడ్మిషన్ లేవు అనేసి. తర్వాత రాజమాల మోహన్ ఒక చెట్టు కింద ఉంటే వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మంచి స్కూల్లో జాయిన్ చేసాడు రాజమాల మోహన్. స్కూల్ ఎందుకంటే మాది హాస్టల్ వచ్చేసి అసలు బాక్సులు పెట్టుకోవడానికి ప్లేస్, అసలు అందులో పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండకూడదు. మా 9th క్లాస్ మొత్తం మేము స్కూల్లోనే పడుకున్నాము. ఈవినింగ్ టైం లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత స్కూల్లోకి వెళ్ళాలి, అక్కడ పడుకోవాలి. వర్షం వచ్చినా దాని బ్యాక్ సైడ్ పడుకోవాలి. అప్పుడు స్కూల్ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది, కొత్త స్కూల్ నుంచి సౌండ్ వచ్చేది మెయిన్గా. అంటే మరి చిన్నప్పుడు భయం అయిందో తెలియదు కానీ అక్కడ పడుకుంటే నైట్ టైం అసలు నిద్ర వచ్చేది కాదు, అది బాగా గుర్తుండేది. మేము చెప్పాలంటే హాస్టల్లో సరిగా ఫెసిలిటీస్ ఉండకపోయేది. మేము వచ్చి ఇక్కడ చెరువు దగ్గర స్నానం చేసుకొని వెళ్ళేవాళ్ళం హాస్టల్ నుంచి. అదొకటి. మేము ఇంకొకటి వచ్చి సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే మేము మసూదన్ సార్ ఏంటంటే సార్ క్లాస్కి వస్తున్నా సగం భయం. సార్ వచ్చి ఎవరిని లేదు ఏమడదు, అదొక సగం టెన్షన్తో చచ్చిపెట్టాను. ముందు పెంచాలని చూస్తుంటాను లేకుండా ఏమన్నా అడిగితే ఏం చెప్పాలంటే ఇవ్వలేదు ఎందుకు వస్తారో మీరు అనేసి అంటారు. అది మేము సార్. ఇంకోటి అయితే సార్ ఏంటంటే ఆస్కాంతం క్షేత్రం అనేసి 10th క్లాస్లో ఒక లెసన్ ఉంటుంది. అది స్కిల్ డెవలప్మెంట్ గురించి అని చెప్పేసి 2 బెంచెస్ దాకా అలవాటు చేసి ఇద్దరిని ఇంగ్లీష్ మాట్లాడొచ్చారు. అంటే పిల్లల్లో కూడా మోటివేషన్ ఏదైనా చేయాలనేసి సార్ చూస్తున్నాయి. కానీ సార్ దగ్గర మాట్లాడడం ఒక భయం, అదొకటి. ఇంకొకటి పీటీ సార్ సుధాకర్ సార్ వచ్చేసి సుధీర్ సార్ ఆటలాడలేదు ఉంటే బాగా నేను ఇంత చిన్నగా ఉన్నటువంటి అసలు వాల్బాల్ ఆడాలనుకుంటున్నా కానీ సార్ దగ్గర ఆరాధించుకోరు కాదు. ఆయన ఎవరా ఫస్ట్ వేడికి ఎవరు అంటున్నారు. 2020 నాకు 2020 వచ్చింది. అప్పుడు సార్ నేను ఆడతా సార్ అంటుంది. అరే ఉండడే అది నెట్ ఉండదు కదా, నెట్ కంటే మేము తక్కువ చిన్నగా ఉండేటోళ్ళు. అరే ఉండడమే చిన్నగా ఉండదు, ఏం వాల్బాల్ ఆడతారండి. అది బాగా గుర్తుంది. తర్వాత గౌ సార్ 10th క్లాస్ శ్రీశైలం తీసుకెళ్ళాడు. సారు అంటే ఎండి సార్కి ఒక కాల్ చేసి చిన్న ఫోన్ ఉంటుంది సార్ దగ్గర. ఫోన్ ఇట్లా పెట్టుకుని సంపద అంటున్నాడు. అంటే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు
సో వాళ్ళ మెమొరీ ఏంటంటే శ్రీశైలంలో అక్కడ కింద వాటర్ ఉంటుంది, అక్కడ మనం వెళ్ళి అసలు చూడండి. నేను మొన్న రీసెంట్గా కూడా ఒకసారి శ్రీశైలం వెళ్తే అదే గుర్తుకొచ్చేది. శ్రీశైలంలో ఆ వేళ వెళ్తుంటేనే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ బతికిపోతే సాధారణంత భయం. నైట్ ఒక ఏదో ప్లేస్ దగ్గర 6 తర్వాతనే అలా ఉంటుంది, అక్కడే స్టే చేసి దాని తర్వాత వెళ్ళాం అక్కడ. అది బాగా గుర్తు. థ్యాంక్ యూ గర్ల్స్ సార్. అవకాశం మళ్ళీ రాదు, నాకు తెలిసి ఎవరు కూడా ఉండదు. అక్కడ వెళ్ళి విజిట్ అయ్యి ఆ పవర్ ప్లాంట్ చూడడం అనేది అదొకటి, అది ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత ఉమాదేవి మేడం, తెలుగు టీచర్. ఉమాదేవి మేడం నేను ఏదో ఊరికి వెళ్ళేసి నెక్స్ట్ డే పానగల్కి వచ్చుకున్నాను. ఎగ్జామ్ ఉందనేసి తెలిసింది. స్కూల్లోనే అప్పుడు హాస్టల్లో పడుకోవడానికి ప్లేస్ లేకుంటుండే కదా, స్కూల్లో వెన్నెల దగ్గరికి వచ్చి నేర్చుకొని అక్కడ చదివినాము. దాని తర్వాత దర్శత్ రెడ్డి సార్ క్లాస్ 45 మినిట్స్ క్లాస్ ఉంటే 20 మినిట్స్ లైఫ్ గురించి చెప్పడం. ఒక 10 ఇయర్స్ ఇప్పుడు కష్టపడంతా, తర్వాత రిమైనింగ్ 100 ఇయర్స్ మీరు సుఖపడతారు. ఇప్పుడు మీరు సంతోషపడ్డారు అనుకో, తర్వాత మీరు హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనే మోటివేషన్ గురించి ఒక బోర్డు మీద ఒక ఏదో ఫార్ములా రాసేది. దాని తర్వాత మళ్ళీ మోటివేషన్, చదవాలి అని. థ్యాంక్ యూ సార్. మీరు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటే తర్వాత నేను సక్సెస్ కావడానికి. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సేల్స్ మేనేజర్ టాటా క్యాపిటల్లో. నాకు ఒక 9 మెంబర్స్ రిపోర్టింగ్ ఇస్తారు. తర్వాత వచ్చేసి వరప్రసాద్ సార్ నా ఫేవరెట్ సార్. అప్పుడు నాకు నేను జూనియర్ స్టూడెంట్లో సార్ ఇంకోటి ఫన్ ఏంటంటే క్లాస్కి చాలా తక్కువ మంది వచ్చాయి, 170 మెంబర్స్ అంటే ఏ సెక్షన్ బి సెక్షన్లో. సార్ క్లాస్ ఒకటి ఉంటుండే, హెచ్ఎంఈ క్లాస్ ఉన్నప్పుడు మాత్రం 100 మెంబర్స్ అందరూ వచ్చేది. సార్ ఏమో కోర్స్ అడగరు అంటే అడగడానికి ఎవరికైనా భయం అయితే చీటీల మీద రాసుకెళ్ళరు అంటున్నారు. ఆ చీటీల మీద రాసుకునే చదవలేకనే సగం సరిపోతుంది, అంత గౌరవం ఉంటుంది అప్పుడు. థ్యాంక్ యూ సార్. మీ వల్ల సైన్స్ స్టూడెంట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వచ్చేసి ఇక్కడ 10th ఫ్రెండ్స్ అంటే ఫిఫ్త్ రోజు మన స్కూల్ మీద అక్కడ మంజులో ఒక పాట పాడింది అప్పుడు వసంత సినిమా యువజాతులు అనే పాట. అది నాకు బాగా గుర్తుంది. మీ యొక్క మెమరీస్ మళ్ళీ ఒకసారి మనం ఆ స్కూల్కి తీసుకెళ్ళినందుకు ఆ జీవితంలో మళ్ళీ తీసుకెళ్ళాము. ఓకే, విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసిన గురువులందరికీ నా నా తోటి వారికి మరియు విద్యార్థులకు నా నమస్కారాలు. నా పేరు వచ్చేసి Beauty is not validity. Behavior is lifetime validity. అందుకోసమే బిహేవియర్ మనం అందరితో బాగుండాలి. మన బిహేవియర్ ఇంట్లో ఎట్లుంటుందో పిల్లల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అందుకోసమే పిల్లల దగ్గర మన బిహేవియర్ మంచిగా ఉండాలి. మన మైండ్ సెట్ బాగుంటే పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చవచ్చు. మనం ఇప్పటి నుంచి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలి అంటే మన బిహేవియర్ కూడా మంచిగా ఉండాలి. ఇంట్లో ముందు ఒకలాగా వెనుక ఒకలాగా ఉండకూడదు. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ కూడా థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. అందరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ చాలా వందనం. నాతో అందరం హ్యాపీ. నాది డిఎడ్ కంప్లీట్, డిఎస్ ప్రిపేర్ అవుతున్నా. మా డిస్ట్రిక్ట్ ఒక నాతో అభిమానం. నా పేరు పరమేశ్వరి, మా హస్బెండ్ పేరు రాములు. రిలేషన్షిప్ నాకు 4 పిల్లలు. థ్యాంక్ యూ. మాది వెళ్ళేపని నేను వచ్చేసి ఆ అమ్మాయి పిల్లలు. మా ఆయన పేరు శివ, మాకు అమ్మాయి నేను హౌస్ వైఫ్. నా పేరు షర్మిల, గవర్నమెంట్ జాబ్ చేస్తాను. నా పేరు మమత. నా పేరు మమత, మాది పాల్గట్. నేను ఫార్మసిస్ట్ చేస్తాను. నా ఫ్రెండ్స్ బాయ్స్ అంటే నాకు అప్పుడు కొట్టుబడ్డారు.
లేకపోయినా అప్పుడు అంత లేదు కాబట్టి ఏమనుకోదు అని చెప్పండి గుర్తుపట్టలేకపోతున్నా. నా పేరు వచ్చేసి చెప్పాను కదా, మా హస్బెండ్ పేరు సురేష్ కుమార్. నా నుంచి పట్టుబట్టి ఓకే బాయ్ అయిపోయిపోయాను గౌతమ్ కూడా నేను ఒక అంగన్వాడీ కూడా నా పేరు కళావతి, మా హస్బెండ్ పేరు సుధాకర్, మా పాప పేరు రవిశంకర్. 16 years తర్వాత పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇప్పటికే లేట్గా జరుపుకున్నాము. నా పేరు రాఘవేంద్ర. ప్రస్తుతం నేను కిరాణా షాప్ నడుపుకుంటున్నాను, పార్కర్ విలేజ్. యాక్చువల్గా ఈ గెట్ టుగెదర్ ప్లాన్ ఎప్పుడో చేసుకోవాలి, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. లైఫ్లో మళ్ళీ జరుగుగా చేసుకున్నా కూడా హ్యాపీ. నా పేరు గోపాల సురేష్, నేను టైల్స్ కాంట్రాక్టర్. ఓకేనా? నా 10th బ్యాచ్ 4/77. అది మానవులు ఇక్కడ వచ్చిన సామాన్యులకి వేయడానికి అందరికీ నా వందనాలు. నేను సిటీలో టైల్స్ వర్క్ చేస్తున్నాను. నమస్కారాలు. నేను ప్రస్తుతం ఆట ఆడుతున్నాను. చాలా మంది పెళ్ళిళ్ళు ఎవరు చెప్తారు. నేను హైదరాబాద్లో పిహెచ్డి అడ్మిషన్ అయినా మా వైపు వచ్చేసి వీళ్ళ అక్కడే ఉంది. రోజు నాకు 2,000 మంది ఉంటారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. సో మా పిల్లపని మళ్ళీ చూసినటువంటి మా దేవుడు గారికి ఇంకా కష్టపడి అందరికీ క్యారేజ్ రావడానికి అందరికీ చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వస్తున్నాను. నా ఆర్థిక నమోదు వచ్చేసి 0.40118286 రంగాపురం. నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. నేను నా పేరు సుబ్రహ్మణ్యం సార్. నేను విద్యార్థుల చేసిన గురువులని నాతోటి విద్యార్థులకు అందరికీ నా పేరు బాలకృష్ణ. అప్పుడు స్కూల్కి రావాలంటే సైకిల్లోకి మా బస్సులోకి వచ్చేవారు. ఆ స్కూల్ మెమరీస్ ఎట్లా ఉందంటే సైకిల్ మీద వచ్చేటప్పుడు సాధారణ వెహికల్ బైక్ మీద వచ్చేవారు. ఆ టైంలో మేము ఈక్వల్గా అందరం మంచిగా వచ్చేవారు. నార్మల్ ఎప్పుడైతే వాళ్ళు క్లాస్ చేసి వెళ్ళిపోతారు, ఈ రోడ్ల పైన ఆటలు ఆడుకుంటూ వచ్చేవారు. ఇంకొకటి సైకిల్లో మనకి కొన్నిసార్లు ప్రాబ్లం ఉండడం ఒకరినొకరు షేర్ చేసుకుని వెళ్ళిపోయేవారు. ఇంకో అదేవిధంగా కొన్నిసార్లు ఊరిని చూడంగా హ్యాండిల్ ఇచ్చి పెట్టి ఎంతో స్టంప్ చేసేవాళ్ళము. కొన్నిసార్లు అన్ని బాగుండడం నచ్చుకోవడం. అదేవిధంగా లాస్ట్లో మళ్ళీ సైకిల్ తీసి బస్సుకు వచ్చే టైం పడక
ఆ స్టేజ్ దగ్గర వెయిట్ చేస్తుంటే నార్మల్ వెళ్ళిపోయినా మనసు తిరుగుతుంటుంది. ఒకవేళ బస్సు లేట్ అయినా కూడా పర్లేదు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. సార్ మీరు ఉన్నప్పుడు అన్న స్టేజ్ దగ్గరనే వెయిట్ చేసినాము, వాళ్ళేం లేట్ కాలేదు, బస్సు లేట్ అవుతుందని చెప్పి ఏదో అవ్వదు లేదా కూడా మమ్మల్ని చదివించండి. ఇంకా ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నా, బజాజ్ ఫైనాన్స్ లో డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నాను. నా పేరు శేఖర్, నాకు కావాల్సింది ఎలక్ట్రికల్ నిశ్చయించిన గురువులందరికీ, నా తోటి ఫ్రెండ్స్ కి అందరికీ నా వందనాలు. నా పేరు మైసూరారెడ్డి గవాజ్పేట. నేను చేసే వృత్తి ట్రైనింగ్ యాక్ట్. ఒక దేశానికి అన్నం పెట్టి ఒక రైతు. నాకు సుఖాన్ని ఇష్టపడలేదు, కష్టాన్ని ఇష్టపడ్డా. ఇప్పుడైనా కష్టాన్ని రైతంగా 10 మందికి అన్నం పెట్టి ఒక రైతంగా ముందుకు వచ్చినాం. నాకు దాంట్లో ఒక ఆనందం ఉంది. ఇంతకు విద్యార్థులు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు. మన చిన్నపిల్లలకు ఫోన్లు ఇస్తే పచ్చి ఆడుకుంటుందా చాలా మంది బాధపడుతున్నారు. చూసి కూడా నిలిచింది, ఎందుకంటే చాలా బాధపడుతున్నారు చాలా మంది. సార్ అందరికీ సభాపూర్వకంగా నమస్కారం. మన యాదయ్య పిల్లలకు నాకున్నదంటే భార్య, ఇద్దరు పిల్లలు. పాప పేరు సాత్విక్, పాప పేరు చింతన. గురువులందరికీ ఇక్కడ వచ్చేసిన ఒక విషపంతో మీరందరూ వచ్చినందుకు మీరందరికీ పాదాభివందనాలు. ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడో జరపాల్సింది. మనం కొంతమంది మిత్రులు రిలేట్ చేశారు కాబట్టి దానివల్ల అయితే యాక్చువల్లీ ప్లాన్ ఇది. మా ప్రెగ్నెన్సీ మళ్ళీ చదివినందుకు ఇంకోసారి గురువులందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. నేను సివిల్ కాంట్రాక్టు హైదరాబాద్లో పని చేసుకుంటున్నా, పని చేసుకుంటా చేపించుకుంటా, 2 విధాలుగా ఉన్నారు. నాతో పాటు 10 మంది బతుకుతున్నారు. నేను చాలా పని ఇస్తాను, పని చేసుకుంటాను, 2 విధాలుగా పని చేసుకుంటున్నాను. నాకేమంటే సార్ కూడా పాలన చూస్తున్నాడు కదా, నాకు చదువు తప్ప. ఎందుకంటే లాస్ట్ బెంచ్లో కూర్చొని మధ్యాహ్నం పూట అన్నం తిన్నాం కదా, నాకు నిద్ర వచ్చేది. ఉన్నమాట చెప్తున్నా, అప్పుడులో నిద్ర వచ్చేది. ఉమాదేవి టీచర్ ఏమన్నదంటే పాఠం చెప్పుకుంటా వచ్చి నిద్రపోతున్నాం కదా, పోయి బయటకు పోయి ముగ్గు కొట్టుకోవడానికి చెప్పింది. నేను అప్పుడు లేచి బయటకు వెళ్ళేది, బయటకు వెళ్ళి ముగ్గు కొట్టుకొని వచ్చేది. అయినా నిద్ర వచ్చేది. నా కష్టాలు నేను పడకుండా పాట విని బెల్లెప్పుడైతే చూస్తుంటే చూసేది. అయినా నేను బెల్లు కావట్లేదు. నెక్స్ట్ పెట్టుకోండి మోసం కూడా వచ్చేది. దొరికిన మెసేజ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ చెప్పేది కాదు కానీ లేపేది. గేజిగిన క్వశ్చన్ కొడుకు కూర్చుందా లేపుతాడు. రామసం చెప్పండి అప్పట్లో. మాది అన్నారం. నేను మంత్రి అంబులెన్స్ మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. మంచిగా ఉంది. చదువుకోలేదు కానీ నాకు కేవలం చదువుకోలేదు కానీ రైల్వేలో టెక్నీషియన్ నేను ఊళ్ళో శ్రమపూర్ హాస్టల్ నుంచి మా పాప శ్రమపూర్ హాస్టల్ నుంచి ఫ్యామిలీకి వచ్చాను. వచ్చిన నేను వచ్చేసి
నా మేనేజ్ హైదరాబాద్. ఒక చిన్న విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరికి నేను ఇప్పుడు ప్రజెంట్ క్యారెక్టర్ ఇచ్చిన నా బిజినెస్ పర్పస్ కాదు, కొంతమందికి నా నెంబర్ లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటుందంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అవసరం గుర్తుంచుకోండి. ఇది మాత్రం నా బిజినెస్ కోసం క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. చేసుకుంటున్నా ఏదైనా ఉపయోగంగా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను చెప్పినట్టు నేను అంతా కొంత మాట సాయం అయినా వాళ్ళు డబ్బు సాయం చేయడానికి మెయిన్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మనం ఈ రోజు స్టార్ట్ చేసినామో 2025 డేట్ 2 ఓకే, ఇప్పుడు ఈ డేట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే అంటే ఈ విధంగా ఫెస్టివల్ ఖచ్చితంగా మనం యూనియన్ ఏర్పడుతున్నాం. ఒక అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇట్లా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా ఇది కలుసుకోవాలి. అదేవిధంగా మన గురువులు కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా సహకరిస్తారని నిజంగా మనం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్. మనసారి అర్థాలు కూడా ఓకే. నా పేరు శివకుమార్ ఫ్రమ్ హెచ్ఎల్ సరసి చాలాపూర్. ఓకే ఓకే. ఫార్మసిస్ట్ మైక్రోబయాలజీ. ఇట్లా హాస్టల్ గ్రూప్ కానీ మామూలు కొన్ని హాస్టల్ వాట్సాప్ గ్రూప్ ఉంది, ప్లస్ స్కూల్ గ్రూప్ ఉన్నట్టు ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్ ద్వారా రామస్వామి ఏదో ఒకటి చేసుకుంటాం. మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏదైనా చేయడం చిన్న పిల్లలతో ఆ మాటని ఆలోచన అందరూ కూడా ఆలోచన చేసి మన గురువుల ఒక పాదాభిమానంతో వాళ్ళ యొక్క దయతో అందరికి సహకరించాలి. మనము మన తోటి వాళ్ళు కూడా అందరూ ఈ రోజు ముచ్చట కాదు, రోజు కలిసి విడిపోవడం కాదు, ఏదో మాట్లాడి చేసి ఏదో నాకు మాట చెప్పుకొని వెళ్ళడం కాదు. ఇది జీవితాంతం ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉండాలని చెప్పేసి ఆ రోజే వస్తారో తెలియదు. నీ స్నేహితులు అయితే ఖచ్చితంగా వస్తారు. దానికి నిదర్శనం నేను ఒకప్పుడు నిజం చెప్తున్నా, మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. పూర్వ గుడిసెలో ఉండేవాళ్ళం. ఓకే, అలాంటి పరిస్థితుల్లో నాకు నా బంధువులు ఎవరు కూడా వచ్చేవాడు కాదు, చూసేవాడు కాదు. ఇప్పుడు నేను అంత ఒక లెక్చరర్గా పనిచేస్తే ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వస్తాడు. అంటే డబ్బును చూసి వచ్చేవాడు బంధువు అయితే నీతో డబ్బు లేకుండా నీతో ఎల్లప్పుడూ వచ్చేవాడు స్నేహితుడు. ఓకే, ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఈ ఒక్క రోజుకి కాదు, ఖచ్చితంగా ఉన్నాం ఎల్లప్పుడూ కంటిన్యూగా జరగాలి. మనకి ఏ ఆపద జరిగినా ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ ఖచ్చితంగా మనం మనకు వీలైనంతగా సహాయం చేసుకుందాం. మనందరం ఇదే విధంగా కలిసి ఉండాలని కోరుకుంటూ చివరిగా తిరుపతి కృష్ణగిరి 2 మాటలు మాట్లాడాల్సిందిగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఆత్మనిపల్లి తాండ. నేను సివిల్ కాంట్రాక్టర్గా బిజినెస్ చేసుకుంటాను. అయితే స్టేజ్ మీద ఉన్న సార్ వాళ్ళని మేడం వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. విషయం ఏంటంటే జీవితంలో ఎవరు ఏ స్థాయికి వస్తారో అనేది తర్వాత విషయం. ఎవరు ఎలా ఎదిగినమా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎదిగిన కొద్దీ అవతలకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి, వాళ్ళకు కూడా ఎదిగే స్థాయికి తినాలి. నేను తినడానికి చాలా రకాలుగా బియ్యం కూడా లేని స్థాయి మాది. చాలా కష్టపడి మా నాన్న క్రియేటినప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి మా ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వదు లేదు. నేను సొంతంగా కష్టపడ్డా. నేను ఏదో పరంగా 6th క్లాస్ నుంచి చదువుకుంటూ సమ్మర్ హాలిడేస్లో 35-40 డేస్ కూలీ పని చేసి నేను ఇంట్లో చిన్న చిన్న విషయాలను నేనే మా ఫ్యామిలీ మొత్తాన్ని నేను పోషించేవాడిని. ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చిన్న స్థాయి నుంచి పని నేర్చుకున్నాను. 10 మందికి సహాయం చేశాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరు ఇప్పుడు మన క్లాస్మేట్లో ఎవరు సమస్య వచ్చినా నేను ఆదుకుంటున్నా, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఇంకోటి జీవితంలో మనకంటూ ఇంత తినడానికి తిండి ఉన్న తర్వాత, మన పిల్లలు పోషించడానికి ఇంత డబ్బు ఉన్న తర్వాత అవతల వాళ్ళకు కూడా సహాయం చేయాలి. ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకోండి. దయచేసి నేను ఇప్పుడైతే ఉండేది కలవకూడదు లోకల్ మా ఊళ్ళో కూడా ఇల్లు కట్టుకున్నాను. మొన్న నాకు బాబు 8 సంవత్సరాలు ఉంటుంది, పాప 4 సంవత్సరాలు ఉంటుంది. మొన్ననే చిన్నగా బాలపీఠ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇంజరీ అయింది పిల్లలకు. నేను ఇక్కడ వచ్చేదే కాదు కానీ ఏదో ఇంకా నా పిల్లలకు కూడా మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి పైసలు తక్కువైనా పర్లేదని చెప్పి వాళ్ళకి తొందరగా ఇంటికి వచ్చే విధంగా చేసి నేను ఇంటికి వచ్చాను. మీరు దయచేసి నేను కూడా చాలా మంది 4-5 మంది మన ఏజ్ వాళ్ళని కలవకుర్తిలో నేను తినడానికి తిండి లేదు, నాకు అమ్మాయిని ఇస్తలేరు, పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, అది ఇది అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలా మంది నా దగ్గర. వాళ్ళకు కూడా నేను నా కింద వాడుకొని కూడా
నేను వాళ్ళని వాడుకున్న తర్వాత వాళ్ళతో నుంచి నేను టైంకి వచ్చాను. వాళ్ళకు కూడా స్టేజ్కి తేవాలని చెప్పి 100% వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి ఒక కార్ ఇచ్చి 4 లక్షలు చేతులు పెట్టించిన. అట్లాంటి స్థాయిలో వాళ్ళకు కూడా కొన్ని హెల్ప్ చేసిన కాబట్టి నా ఇచ్చిన ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే మిత్రమా, ప్రార్థించే బదులుకున్న సహాయం చేసే చేతుల మీద అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పావు. ఓకే, చివరిగా ఇంకా మన కార్యక్రమం ముగించుకొచ్చింది. మన సార్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇంత సమయాన్ని మన కోసం వెచ్చించారు. మన సార్ వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. వరప్రసాద్ గారు, ఎందుకంటే నేను వస్తాను మీరు ఇంతవరకు సభ్యులు లేకుంటే ఏ వృత్తి చేపట్టినప్పటికీ కూడా మీరు ఎందుకంటే ప్రపంచ గ్లోబలైజేషన్ ఉంటుంది. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ జరుగుతున్నది కాబట్టి మన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. ఇంకా రాను ఏం చేసినా కూడా కన్సల్టేషన్ పే ఎట్లా అంటే లేబర్ లేక వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలి. మీరు ఎప్పుడు ఆ వృత్తి ప్రస్తుతం ఆశకు గర్పించే ఉన్నట్టుగా దాన్ని చేపట్టాల్సిందే. ఇప్పుడు మీ భవిష్యత్తు ఏంటి కానీ మీ పిల్లల గురించి మీరు బాగా ఆలోచించాలి. ఏ వృత్తిలో అయితే వాళ్ళకి నైపుణ్యత ఉంటుందో ఆ వృత్తిని చేపట్టాలని కూడా ఉంది. మీరు కూడా ఇంటిగా రావాలి, బాగా చేయాల్సిందే. ఎందుకంటే కొందరు పిల్లలు స్కూల్ పోతున్నారు, స్కూల్ అనుకుంటారు, చూడండి లేదు. మీరు కూడా ఇంట్లో చాలా మంది మేము అనుకోకండి, బయటకి వెళ్ళేవాళ్ళు మీరు బాగా వచ్చే 700 మంది పిల్లలు పేరు పెట్టాను. ఒకరు 405 హాస్పిటల్లో 150 మంది పిల్లలు ఉంటే 4 ఉండేది రాత్రి. నేను చాలా బాధపడేది. ఎందుకు గవర్నమెంట్ అవకాశం చదువుకుంటుంది బాగుపడాలని అదంతా మీరు మనసులో పెట్టుకోకండి. మీ బాగుపడి అభివృద్ధి ఇంతమంది పండుగ ఇప్పుడు మన యోగులు చెప్పినట్లుగా ఒక విద్యార్థి పిల్లలు అయితే అందరూ చేసి సహాయం చేస్తే వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారు. నాకేమైనా వదిలిపెట్టలేదు. అది సమాజ సేవ, సమాజం కొరకు కృషి వాళ్ళు అయిపోయారు. మంచి వృత్తి ఎందుకంటే ఇది అంటారు ఆశించాలి ధన్యవాదాలు. ఈ అమ్మాయి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైన సలహాలు, సమయాన్ని మాకు ఇచ్చినందుకు. కొండారెడ్డి సార్, తర్వాత గౌడ్ సార్, తర్వాత సహచర ఉపాధ్యాయ బృందమే అయినప్పటికీ అట్లంటే బహుశా తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో పని చేసిన అని చెప్పడం కంటే వాళ్ళ దగ్గర నేను కూడా ఒక శిష్యురాలుగా భావిస్తాను. నేను 2001 డిఎస్సి 2002 ఫస్ట్ అపాయింట్మెంట్లో అక్కడ వేదిక మీద ఉన్న హేమీలతో నేను పావని జాయిన్ అయినాం. కానీ వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మమ్మల్ని అసలు ఎప్పుడూ వాళ్ళు ఒక కొలీగ్స్ లాగా చూడలేదు. సార్ కొండారెడ్డి సార్ కానీ, గౌడ్ సార్ కానీ, నారాయణ రెడ్డి సార్, అమ్మ ఉమ్మమ్మ పావనమ్మ ఇంతే మమ్మల్ని. మేము ఇప్పుడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అన్నారు కదా, ఆ ఆత్మీయత ఇప్పుడు కరువైంది. ఈరోజు దొరికింది మాకు. ఖచ్చితంగా మీ అందరి ఆత్మీయ సమ్మేళనం కూడా సంతోషం. అంతకంటే ఎక్కువగా మేము కలిసింది మేము కూడా ఆత్మీయ సమ్మేళనం మీ వల్ల మాకు ఛాయిస్ దొరికింది. మీరైతే ఖచ్చితంగా చెప్పండి. అక్కడి నుంచి పోయినామంటే మేము వృత్తిరీత్యా అక్కడ ఇక్కడ ఉన్నా మేము కూడా కలుసుకోలేదు. మేము కూడా ఆత్మీయ సమ్మేళనం కలుసుకోవడానికి మీరు పాత్రధారులైనందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు, శుభాశీస్సులు.
ఈ రోజుల్లో అప్పుడు చెప్పిన పాఠాలు ఇప్పుడు చెప్తున్న పాఠాలు కానీ విద్యార్థుల ఆలోచన విధానంలో, విద్యార్థుల తీరులో, మనస్తత్వంలో, భావంలో చాలా చాలా తేడా ఉంది. ఇంత ఆత్మీయతను నిజంగానే మనసులో గూడు కట్టుకొని కొంతకాలం కాదు కదా అట్లా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటి విద్యార్థులు మాకు దొరకదు, అసలు దొరకదు. నేను ఇప్పుడు కొండారెడ్డి సార్తో కూడా అన్నాను, సార్ మీ దగ్గర పనిచేసినప్పుడు మా మంచిగా సార్ గౌస్ సార్ కానీ, కొండారెడ్డి సార్ కానీ, సార్ బలరామూర్తి సార్ అన్నారు. సార్ కానీ అసలు చాలా ఆప్యాయంగా ఎప్పుడు ఎన్నెన్నో పావలేదు. ఇప్పటికి కూడా నేను కలిసిన పావని కలిసిన అక్కడ చెల్లెలేదు. ఇంత ఆప్యాయత అనురాగాలు మళ్ళీ మాకు నేనైతే కలిసి వనపర్తిలో ఉంటే కలిసి దొరుకుతాయేమో కానీ నాలో అనుకుంటూ నాకు తెలియదు. ఒక మెటీరియలిస్టిక్ అంటే కాలంతో పాటు గడియారంలో ముళ్ళతో పాటు మేము తిరుగుతున్నటువంటి ఒక ప్రదేశంలో అయితే పడినాం. సరే అది మా పిల్లల భవిష్యత్తు కోసమని నాకు వెళ్ళినా కానీ అక్కడ మాత్రం ఇంత ఆప్యాయత, ఇంత ఆత్మీయత నాకు దొరకడం లేదు. మళ్ళీ ఇవే గుర్తుకు వస్తున్నాయి. నా సర్వీస్ బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా అప్పుడు హెడ్ మాస్టర్ల సంతకాలు, నారాయణ రెడ్డి సార్ రాసిన నా సర్వీస్ మ్యాటర్స్ ప్రతి ఒక్కరి దగ్గర నేను మాట్లాడుకుంటూనే ఉంటాను. ఇక మధు సార్ వాళ్ళు కూడా మమ్మల్ని నిజంగా చెప్పాలంటే వాళ్ళంతా సీనియర్స్. మాకు ఏమీ తెలియదు. మేము ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీలలో పనిచేసినాం కానీ గవర్నమెంట్ సెక్టార్ వేరు, ప్రైవేట్ సెక్టార్ వేరు. అక్కడ మేము ఎంత సర్వీస్ ఉందనేది కాదు, ఇక్కడికి వచ్చినాక మేము జీరో. ఆ జీరో నుంచి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో నేను మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా అది పార్టల్ స్టేజ్ మీదనే అది ఖచ్చితంగా చెప్తాను. విద్యార్థుల విషయానికి వస్తే రామస్వామి వచ్చి నన్ను కలిసినాడు. నేను ఇట్లా అనుకుంటున్నానని చాలా 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 అవసరం ఉంది నాన్న. ఈ రోజుల్లో మేము ఎట్లా ఉన్నా అంటే ఉదయం పోయినామా, సాయంత్రం వచ్చినామా, మళ్ళీ రేపటికి ఏంది అంతే అట్లనే ఉంది. అంటే ఇంత యాంత్రికమైన జీవితంలో నుంచి ఒక్కసారి ఇట్లాంటి వాతావరణంలోకి రావడం అనేది నిజంగా నా సర్వీస్లో ఫస్ట్ ఈ ఆత్మీయ సమ్మేళనం. మీకు సభాముఖంగా ఈ బ్యాచ్ పిల్లలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చక్కని అవకాశం మీ వల్ల మాకు వచ్చింది. ఇంత పెద్ద పెద్ద గురువులు నేను నిజంగా వాళ్ళ గురువులే అనలేము, ఎందుకంటే వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి. సహోపాధ్యాయులు అనడం కరెక్ట్ కాదు. ఇంకొకటి మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు విద్యార్థి దశ నుండి తల్లిదండ్రుల స్థాయిలో ఉన్నారు. మీరంతా మీ పిల్లలకు ఈ రోజుల్లో చదువు కంటే ముఖ్యంగా నేర్పించాల్సింది విలువలతో కూడిన విద్య. విలువలు, సంస్కారం ఈ రెండు అలవరచండి. క్రమశిక్షణ ఇవి అలవరచండి. ఇవి ఖచ్చితంగా చదువు దానంతట అదే వస్తుంది. చదువులో ఎన్ని మార్కులు, 2 మార్కులు తక్కువ వచ్చినాయా, 92 వచ్చినాయి, 98 వచ్చినాయి కాదు. యాజ్ ఏ పేరెంట్గా చూడాల్సింది మీరు అది కాదు. ఒక తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది కాదు. మీ పిల్లల యొక్క స్నేహితులు ఎలా ఉన్నారో, వాడి బయట ప్రపంచంలో వాడు ఎలా తిరుగుతున్నాడు, ఎలాంటి సొసైటీలో తిరుగుతున్నాడు, వాళ్ళ సర్కిల్ ఏంటి, వాడి అలవాట్లు ఏంటి, వాడి ఆలోచన విధానం ఏంటి, అది మీరు చూడాల్సింది. కాబట్టి ఇప్పుడు మీరు అయిపోయింది. మీరందరూ మీ పరిచయాల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ. ఎవ్వరూ ఏమీ తక్కువ లేదు. గవర్నమెంట్ గురుమూర్తి చెప్పినాడు, చాలా విలువైన మాటలు చెప్పినాడు గురుమూర్తి. బాగా చదువుకొని పిహెచ్డీ చేసి గవర్నమెంట్ జాబులు చేస్తే సెటిల్ అయినట్ట కాదు. నా మనస్తత్వం ఒకలాగా, నీ మనస్తత్వం ఒకలాగా. నీ ఆలోచన ప్రకారంగా నువ్వు ఎదుగుతావు. బిజినెస్ కావచ్చు, రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు నచ్చిన కలర్ నీకు నచ్చుతుందా, నాకు నచ్చిన తిండి నీకు నచ్చుతుందా, నా జిఫా కోరొచ్చు, నీ జిఫా కోరొచ్చు. అట్లనే మన ఆలోచన విధానంలో కూడా రకరకాల ఆలోచన విధానాలు ఉంటాయి. మీ స్థాయిలలో మీరైతే ఇప్పుడు మీ పరిచయాల ద్వారా నాకు అర్థమైంది చాలా చక్కగా అందరూ ఉన్నారు. ఒకటి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది అమ్మాయిలకు, మిమ్మల్ని అమ్మాయిలనే ఇంకోసారి మైక్ పట్టి మాట్లాడే అవకాశం మీకు వస్తే దయచేసి సిగ్గుపడొద్దు,
సిగ్గుపడకుండా మాట్లాడిన 2 మాటలు ఖచ్చితంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకు కూడా మీరు అదే నేర్పండి. మీకు ఒకవేళ ఆడపిల్లలు ఉన్నట్టయితే ఆడపిల్లలకు హద్దులు పెట్టకండి. హద్దులేం పెట్టద్దు, కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సింది. జాగ్రత్తగా ఉండాలి. ఆత్మలీనత భావంతో పిల్లల్ని పెంచొద్దు. ధైర్యంగా తన పనులు తాను చేసుకునే విధంగా పిల్లల్ని పెంచండి. పిల్లల పెంపకం మీద మాత్రమే మాట్లాడాలనుకున్నాను. అబ్బాయిలైతే ఈ కాలంలో అబ్బాయిలనే చాలా జాగ్రత్తగా పెంచాలి. నేను పక్షపాతంతో మాట్లాడడం కాదు, పక్షపాతంతో మాట్లాడటం లేదు. నేను అన్ని కొన్ని పేపర్ కటింగ్స్ తీసి పెట్టుకున్నాను. పేపర్ కటింగ్స్ డైలీ వచ్చే న్యూస్ పేపర్లో నేను కొన్ని ఆర్టికల్స్ పేపర్ కటింగ్స్ తీసి పెట్టుకున్నాను. దాని ద్వారా నాకు ఉన్నాడు ఒక కొడుకు. అందరికీ అబ్బాయిలన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది, నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే చెడిపోవడానికి మార్గాలు మనమే పిల్లలకు ఇస్తుంది. నెంబర్ 1 సెల్ ఫోన్. ఇప్పుడు ఎవరో చెప్పినారు అబ్బాయి సెల్ ఫోన్ ఇవ్వకండి. సెల్ ఫోన్ తినాలన్నా అమ్మకేమి పని కావాలి. పిల్లగాడు తొందరగా తినట్లేదు. సెల్ ఫోన్ ఇస్తారు, చేతికిస్తే వాళ్ళన్నా తింటారు. సెల్ ఫోన్ ఇస్తేనే తింటాడు మావాడు, లేకుంటే తినడు. తినలేదా వదిలేయండి, మళ్ళీ తినలేదా వదిలేసేయండి. ఆకలి అయితే వాడేది 2 ముద్దలే తిన్నాడు మేడం. తల్లి ప్రేమ కడుపు నింపడానికే చూస్తుంది, కానీ అంతకన్నా ఒక శక్తిని నాశనం చేసే ఒక శక్తిని నీ పిల్లవాడికి మైండ్లోకి నువ్వు చొచ్చిస్తున్నావు అనేది నీకు అర్థం కావాలి. అది జాగ్రత్తగా గమనించి పిల్లల పెంపకంలో మాత్రం మీరు తల్లిదండ్రులుగా మీ పాత్ర చాలా విలువైనది, చాలా పవిత్రమైనది కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి ఆత్మీయ సమ్మేళన 2 నెలల నుంచి మీరు కృషి చేస్తున్నారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆశీర్వచనాలు తెలియజేస్తూ, అదే రకంగా భోజనం కూడా బాగా పెట్టినారు. నేను తిన్నదైనా మాకైతే రుచికరంగా ఉంది. అంత చక్కటి భోజనం ఇచ్చినారు. చక్కటి సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినారు. మీ అందరికీ నేను శుభాశస్సులు తెలియజేస్తున్నాను. మా బాబా ఫోన్ చేసింది ఇప్పటిదాకా, అమ్మ అయిపోయిందా అని. లేదా ఎంజాయ్ చేయగలనా. మా స్టూడెంట్స్ అందరూ ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు చెప్తున్నారు. దీన్నంతా నేను మనసులో నింపుకుంటాను. కొంతకాలం పాటు నా దగ్గర పదిలంగా ఉంటుంది. మీరిచ్చే ఆదరాభిమానాలకు, గురువుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు సదా మిమ్మల్ని ఎప్పుడు కూడా మంచి స్థాయిలో, మీ పిల్లలు కూడా మంచి గురువులు ఎందరో ఉంటారు సమాజంలో, కానీ బతుకు పాఠాలు నేర్పే గురువులు కొందరే ఉంటారు మన సార్వాళ్ళలాగా. సో ఇలాంటి బ్యాచ్, ఇలాంటి సార్వాలు మనకు ఉండడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ యొక్క విలువైన సమయాన్ని, సలహాలను మా కోసం అందించినందుకు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మన హిందీ పావన మేడం గారిని ఇచ్చి 1-2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. ప్లీజ్ మేడం. సుమలత మేడం ప్లీజ్. మేడం 1-2 నిమిషాలు మాట్లాడాల్సిన. చెప్పొద్దు కొట్టాలి మిత్రులారా. బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి చేసిన విద్యార్థులందరికీ, మా తోటి ఉపాధ్యాయులందరికీ ముందుగా అందరికీ నా నమస్కారాలు. నా విద్యార్థులకు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఉమా మేడం చెప్పినట్లు ఇది నాకు కూడా మొదటి ఆత్మీయ సమ్మేళనమే. అసలు పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఇందాక మేడంతో అదే డిస్కస్ చేస్తున్నాను. ఇప్పటి మన పిల్లలు ఎట్లున్నారు, అసలు అప్పటి కాలంలో పిల్లలు పాండలు విద్యార్థులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ మెచ్యూరిటీ ఎంత మంచిగా ఉంది అని అనిపిస్తుంది. నిజంగా ఇప్పటి విద్యార్థుల్లో ఇంతటి టాలెంట్ లేదనే చెప్పొచ్చు. మరి వయసు వల్ల వస్తుందో లేదో నాకైతే డౌటే, కానీ ఈ విద్యార్థులు చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు కూడా ఆ పాండలు మొదటి అపాయింట్మెంట్ ఎక్కడనే మీతో నేను
కేవలం సంవత్సరంన్నర కూడా జర్నీ చేయలేదు. అయినా నన్ను గుర్తుపెట్టుకొని మల్లేష్, రాంబాబు వీళ్ళంతా సడన్ గా ఇంటికి వచ్చేసరికి నేను అసలు ఏ విద్యార్థులు వెళ్ళని ఒకసారి క్వశ్చన్ మార్క్ అనమాట. విద్యార్థులు గుర్తుపట్టాను నేను, కానీ ఎక్కడ ఈ పిల్లలు నాకు స్టూడెంట్స్ గా ఉన్నారో మాత్రం అర్థం కాలేదు. తర్వాత ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఇంకా నిజంగా అబ్బాయిలు మాట్లాడిన విధానం అయితే చాలా బాగుంది. అందరూ మంచి సెటిల్మెంట్ ఉన్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం చాలా బాగున్నాయి. నిజంగా ఈ తరానికి యువకులకు ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం. మేడం చెప్పినట్లు మీ పిల్లలు కూడా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకుండా పెంచండి మీరంతా. ఇంకా చదువే కాదు, చాలా మంది ఏమేమో రైతు బిడ్డలము అన్నదాతలము అని ఇంట్రడ్యూస్ చేసుకున్న ఆ విధానం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే సమాజంలో ప్రొఫెషన్స్ అంటే కేవలం ఉద్యోగాలే కాదు, సమాజానికి అన్నం పెట్టే రైతు లేకపోతే మనం అంతా లేము. ఇంకా ఉద్యోగాన్ని బట్టే స్థాయి ఏమి ఉండదు. నిజంగా విలువలున్న ప్రతి వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా వారికి లభించాల్సిన గౌరవం తప్పకుండా లభిస్తుంది. ఇంకొక విద్యార్థి అన్నారు, ఒక 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక గురువు తయారు చేయలేదు, కానీ ఒక గురువు తెచ్చుకుంటే 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేయగలరు. ఇది నిజమైన విషయం, మీకు అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, కానీ ఒక గురువుకు మాత్రమే తన విద్యార్థులు ఇంతటి స్థాయిలో ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మిగిలిన ఏ ఫీల్డ్ లో చూసుకున్నా కూడా కాస్త జలసి ఉంటుంది. మనకన్నా పక్కన ఎదుగుతున్నాడంటే కొంచెం అనిపిస్తుంది, ఎక్కడో ఎంత మంచి వాడికైనా కూడా కొద్దిగా లాగుతుంది లోపల. అరే నాకన్నా కొంచెం ఇప్పటికి కూడా వచ్చిన వాళ్ళలో కూడా చిన్న ఒక న్యూనత అనేది కనిపిస్తుంది కొంతమందిలో, కానీ అట్లా ఎవరు లేరు మ్యాక్సిమం. కానీ ఒకరిద్దరు మాట్లాడేటప్పుడు నాకు అట్లా అనిపించింది. అది తప్పని కాదు, కానీ కొంత ఉంటుంది. కానీ గురువులకు మాత్రమే ఈ జలసి అనేది ఉండదు. తన విద్యార్థులు ఎంతటి స్థాయికి ఎదిగితే అంత సంతోషం. అసలు ఇక్కడ స్టేజ్ మీద వచ్చి పిల్లలంతా పిల్లలందరూ ఎంతసేపు మేము అదే చేస్తున్నాం. వాడు నాకైతే మా పిల్లల్ని ఎప్పుడు ఇంకా ఆత్మీయంగా పిలవడమే అలవాటు. ఇప్పటికైనా కూడా నా స్టూడెంట్స్ అయినా కూడా కొంతమంది అంటారు అరే బాబు నాన్న అంటారు, కానీ నాకు అట్లా పిలవడం అలవాట్లేదు. అరే బాబు, అరే రారా అని ఇట్లానే వాడు వీడు. ఎందుకంటే నాకు ఎందుకు ఆ పదంలోనే ఆత్మీయత కనిపిస్తుంది. ఎందుకంటే మన పిల్లలు, మేము ఇళ్లలో మా పిల్లలతో ఉండే సమయం చాలా తక్కువ. డే అంతా మనం వర్క్ చేసే దగ్గర ఉండే పిల్లలతోనే ఆత్మీయత ఎక్కువ. నేను నా స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటాను ఈ విషయం. అరే మీ అమ్మా నాన్న మీ గురించి ఏం పట్టించుకుంటారో లేదు, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేమేనా నీకు అమ్మా నాన్నలము, కొంత మా మాటలు వినండి అని ఎప్పుడు చెప్తా ఉంటాను. ఇంకా ఇట్లా గురువు ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే తన విద్యార్థి ఎంత ఎదిగితే అంత సంతోషం. అన్ని ఈ ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట. అంటే ఒక అబ్బాయి చెప్పాడు, నేను అయితే టీచర్నే ఇంకా లేకపోతే వేరే కాదని కూడా ఒక అబ్బాయి చెప్పాడు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే అమ్మాయిలు ముఖ్యంగా, ఇందాక లంచ్ టైంలో ఒక అమ్మాయి అన్నది, మేము అమ్మాయిలం మేడం, మేమేం మాట్లాడతాము, అమ్మాయిలు మాట్లాడకపోతే ఎలాగమ్మా అంటే మీకున్న ఆ చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం కావచ్చు. తొందరగా మన విలేజెస్ లో మనం అంతా చూస్తుంటాం. నేను కూడా ఒక పల్లెటూరు అమ్మాయినే. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో చూస్తుంటాం. 10th కాగానే అమ్మాయికి పెళ్లి చేసాడు, ఇంటర్ కాగానే పెళ్లి చేసాడు, తర్వాత పిల్లలు, కుటుంబం, వీటితోనే వారికి సరిపోయింది. ఇప్పుడు 30కి రీచ్ అయి ఉంటారు అనుకుంటాను, నాకు తెలిసి అందరు ఏజ్ 30. అయితే మీరంతా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ పిల్లలు ఒక 5-6 ఏళ్ళు పైనే ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళంతా సెకండ్ ఇన్నింగ్స్ ఈజీగా మొదలు పెట్టొచ్చమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇందాక ఒక
అబ్బాయి చెప్పాడు, చాలా రిక్రూట్మెంట్లలో చూస్తే, రిజల్ట్స్లలో చూస్తే బాగా వయసు అయిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. కొందరు చెప్పారు, నేను అప్పుడు చదువుకోలేకపోయాను, మా పిల్లలకు కూడా చదువు నేర్పించడం ఇబ్బంది అవుతుంది అని. ఇప్పటి కూడా మించిపోయింది ఏం లేదమ్మా. మనకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ యూనివర్సిటీలు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లు చాలా ఉన్నాయి. కొంతమంది చదివి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నామని కూడా చెప్పారు. అసలు ఇప్పటి వరకు ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టారో చదువు, ఫుల్ స్టాప్ అనొద్దు, కామా పెట్టారో ఆ కామాన్ని కొనసాగించండి. మీరు కూడా ఖచ్చితంగా మీకు ఏ లెవెల్ ఉందో అది కావచ్చు. ఎందుకంటే సమాజంలో స్త్రీ విద్య అనేది చాలా అవసరం. ఒక అబ్బాయి చదువుకున్నాడు అంటే ఉద్యోగం చేస్తాడు, కుటుంబాన్ని పోషిస్తాడు, ఒక మంచి ఎకనామికల్ గా కుటుంబం సెట్ అవుతుంది. కానీ నిజంగా అమ్మాయి చదువుకుంటూనే ఆ కుటుంబము, ఆ పిల్లలు కానీ వాళ్ళ పెంపకం కానీ అన్ని చక్కగా ఉంటాయి. ఎప్పుడు మేము అమ్మాయిలము అన్న మాట మీ నోటి నుంచి రావద్దు, మీ పిల్లలు వినొద్దు. ఇందాక మేడం కూడా చెప్పారు, మీ పిల్లలను చాలా ధైర్యంగా పెంచండి ఆడపిల్లలను అని. అట్లా కాదమ్మా, నిజంగా నిజంగా ఓదార్తో చెప్తున్నా, అందరి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయండి, చూద్దాం ఎక్కడి వరకు మన జర్నీ ఉంటుంది. ధైర్యంగా ముందుకు రావాల్సిన సమాజంలో మనము ఉన్నాం. ఇంకా ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ఇంకా నేను ఈ స్కూల్లో పనిచేసినప్పుడు ఒక 2-3 విషయాలతో ముగిస్తాను. ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ అని చెప్పాను. రాగానే నేను జాయిన్ అయిన కొన్ని రోజులకే గౌస్ సార్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ స్కూల్లో ఒక జెంట్ టీచర్ వచ్చింటే బాగుండే అనుకున్నామమ్మా అన్నారు. ఈ మాట ఎందుకన్నారు సార్ అంటే నన్ను ఉద్దేశించి నేను నొప్పించాలని లేదు. ఈ స్కూల్ అప్పట్లో 700 పైన స్ట్రెంత్. మీ క్లాసు మీకు తెలుసు 150 పైన. ఒక హాల్ చూస్తే ఇట్లా నిండిపోయి ఉండేది. నిజంగా ఒక కొత్తగా వచ్చిన అప్పుడే జర్నీలో స్టార్ట్ అయిన నాలాంటి వాళ్ళకు ఒక ఇబ్బంది అయిన విషయాన్ని అని అనుకోవచ్చు, కానీ నేను మీతో ఏమి ఇబ్బంది పడలేదు. అది మీ సహకారం కూడా కావచ్చు, ఇంకా నాకు విద్యార్థులకు బోధించాలన్న తపన కూడా కావచ్చు. ఇంకా అప్పుడు ఆ కొత్తలోనే అన్నారు సార్, ఎప్పుడు ఇంకా ఈ మాట రిపీట్ మనసులో రిపీట్ కావద్దని అనుకున్నాను. అంటే అప్పటికే కొన్ని రోజులు నన్ను గమనించిన తర్వాత ఈ విషయం చెప్పదు, కానీ కొంత నన్ను అభిషేక్ చేసి చెప్పారనమాట ఈ విషయం. ఇంకా తర్వాత నారాయణ రెడ్డి సారు, దశరథ రెడ్డి సారు మా ఊరు వాళ్ళే. అప్పుడు స్టార్టింగ్ లో ఈ స్కూల్లో జాయిన్ అయిన ఒకరిని మా వాళ్ళంతా చెప్పంటారు, ఎక్కడేం భయం లేదు, మన వాళ్ళే ఉన్నారని. ఇంకా మా అపాయింట్మెంట్ అప్పుడు నేను ఒక అబ్బాయి ఇద్దరు పోటీ అనమాట. పోటీ మీన్స్ ప్లేస్ సెలెక్షన్ లో నాకన్నా ఒక అబ్బాయి ముందున్నాడు సార్ అనమాట. అయితే 2 ప్లేస్లు ఉన్నాయి మా ఇద్దరికి, అంటే ఏదో ఒకటి పాల్గొని. ఆ సార్ నాకన్నా ముందున్నాడు, నేను సెకండ్ ర్యాంక్ అనమాట, నేను నెక్స్ట్ ఫస్ట్ ర్యాంక్. అయితే అతను ఎక్కడ పాల్గొని చేసుకుంటాడు అని నాకు లోపల ఒక భయం. కాకపోతే నేను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉన్న, అయినప్పటికీ కూడా కనపర్తి నుంచి రావడానికి బాగా కన్వీనియంట్ ప్లేస్. నేను కొంచెం ఇబ్బందికరమైన ప్లేస్, దగ్గరనే కాకపోతే కొంచెం జర్నీ ఇవ్వండి. ఆ సార్ స్ట్రెంత్ చూసి వెళ్ళిపోయాడు. పాల్గొని 700 స్ట్రెంత్ ఆయన క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. ఏదిట్లో 400 స్ట్రెంత్, గొడవపేట ఏదిట్లో పాల్గొని వచ్చేసరికి నేను అప్పటి వరకు నేను స్ట్రెంత్ అనుకోలేదు, ఏది అనుకో నాకు తెలియదు అసలు. నాకేంటంటే ఇంటి నుంచి రావడానికి కన్వీనియంట్ ప్లేస్ అయితే చాలు, ఎంతమంది పిల్లలకైనా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. పాండలు వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఫస్ట్ అపాయింట్మెంట్ ఒక పెద్ద స్కూల్లో చేశాను కాబట్టి తర్వాత నాకు ఎక్కడ ఎంత స్కూల్లో నాకు అసలు ఇబ్బంది
లేదు. ఇప్పటికీ కూడా నేను మీకన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర కూడా వర్క్ చేశాను. అయినా కూడా నా విద్యార్థులంతా నాకు బాగానే మీలాగానే సహకరిస్తున్నారు. కాకపోతే జనరేషన్ చేంజ్ అయ్యే కొంత ఆఫ్టర్ కరోనా తర్వాత చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ విద్యార్థుల్లో మీ అంత ఒబీడియన్స్ లేదు, మీ అంత టాలెంట్ కూడా లేదు. ఇంకా మంచి విద్యార్థులను ఈరోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న ఫంక్షన్ కంటే లేట్ అయ్యి వచ్చిన దానికి మీరు క్షమించాలి. కాకపోతే చాలా యాంగ్జైటీగా వచ్చాను. ఎందుకంటే చెప్పాను కదా, నాకు కూడా అది ఫస్ట్ ఆత్మీయ సమయం. మేము కూడా చేసుకోలేదు స్కూల్ లెవెల్లో. మాకు కూడా గర్ల్స్ హై స్కూల్ కానీ ఒక 30 మెంబర్స్ ఉండి అందరూ ఇంటికి కూడా గ్యాదర్ కూడా కాలేదు. మేము 10-15 మంది మాత్రమే కలిసాం అంతే. ఇంకా ఫుల్ 30 మంది కూడా కలవలేదు. కానీ మీరే ఫస్ట్ ఆత్మీయ సమయం ఎట్లుంటుంది. ఆత్మీయ సమయంలో అయితే అలాంటి షేర్ చేస్తారు. నాకు కూడా పిల్లలు అంటే మీరంతా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా మంచి హ్యాపీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వరప్రసాద్ సార్ మధు సార్ కానీ వీళ్ళందరూ నేను పనిచేసినప్పుడు నా కొలీగ్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు మధు మేడం చెప్పినట్లు ప్రతి విషయంలో చాలా గైడ్ చేస్తూ నేను పనిచేసిన కొంతకాలం పాటైనా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చినటువంటి పెద్దలు వీళ్ళందరూ. ఇంకా ఉమాదేవి మేడం, పవని మేడం ఇంకెప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగేదండి. నేనైతే వాళ్ళలో చుట్టూలోని తర్వాత వేలు వచ్చిందంటే ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగేదండి. వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడ అంతే. ఇంకా అట్లా ఉన్న కొద్దిపాటి అనుబంధం అయినా కూడా అదొక వెనుకల బంధం లాగా మా ముందరికైతే ఎప్పుడైనా అక్క చెల్లెలు వాళ్ళిద్దరు వాళ్ళకు చిన్న పక్కన ఉంటారు అంతే. ఇప్పుడు పవర్ కూడా మా ఇంటి పక్కనే వచ్చేసింది. ఎప్పుడు పొద్దున్నే చూస్తూనే ఉంటాం. చాలా సంతోషం అందరినీ కలిసినందుకు. పవర్ మేడం ఇంటి పక్కనే నేను చిన్న గ్రామాభిషేక్ మా ఇంటి పక్కన అనడం కాదు, పవర్ మేడం ఇంటి పక్కలకే నేను. ఎందుకంటే చిన్న వాళ్ళ తర్వాత అవుతారు కదా, సేమ్ అట్లానే నేనే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ముందుగా అందరికీ ఆశీస్సులు మరియు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. సర్వానికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విలువలు లేని విజయం కన్నా విలువలతో కూడిన ఓటమి విన్నా అని చెప్పేసి మీరు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా మా యొక్క ఫ్రెండ్స్కు అమ్మాయిలు కూడా చెప్పేదంటే నిజంగా మేడం గారు చెప్పినట్లు లాస్ట్ టైం గ్రూప్లో రిక్రూట్మెంట్ జరిగింది. 12,000 పోస్టులు పడితే 12,000లో 80% అమ్మాయిలకే అలా చేసింది. నా మార్క్స్ వచ్చేసి 300 మార్కులకు 170 మార్కులు నాకు జాబ్ రాలే. 150 వచ్చిన అమ్మాయిలకు 5-6 మందికి జాబ్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళకి. సో అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు నిజంగా మేడం గారు చెప్పినట్టు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ప్రయత్నం చేస్తే ఓకే, మనిషి అనేవాళ్ళు ప్రయత్నం చేస్తే సాధ్యంగా అన్నట్టు ఏముండదు. మళ్ళీ ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు మళ్ళీ ఆలోచన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఆలోచన చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ యొక్క విలువైన సలహాలు ఇచ్చినందుకు. నెక్స్ట్ స్టేజ్ మీద కావాల్సి ఒక 2 విషయాలు మాట్లాడాల్సిందే. చెప్పాలి చెప్పాలి.